వెల్కమ్ టు వెదర్ రిపోర్ట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఇవాళ అండ్ ఈ 2-3 రోజులు వాతావరణం ఎలా ఉండబోతోంది, వాతావరణ శాఖ ఏం చెప్తోంది ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఒకసారి మనం క్లియర్గా మ్యాప్ చూస్తే పూర్తిగా ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తోంది. సో వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఉంది. ఇటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడటంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అక్కడ గాలులు వీస్తాయి. అండ్ సముద్రం అల్లాకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ కాబట్టి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కాస్త హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అయితే మరి తెలంగాణలో ఎలా ఉండబోతోంది ఇవాళ అండి ఈ 2-3 రోజులు? అక్కడ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒకసారి మనం మ్యాప్ చూస్తున్నాం. తెలంగాణలో పూర్తిగా ఎల్లో కనిపిస్తుంది. సో మోస్తరు నుంచి భారీ వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. అందుకే స్టేట్ మొత్తం ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ మొత్తం 29 జిల్లాలకి వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. ఇది ఇవాల్టి వెదర్ రిపోర్ట్.